హాయ్ అండి. ఈరోజు మనం సూపర్ టేస్టీ పకోడీ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. కావాల్సినవి తీసుకుందాం. శనగపిండి, కొద్దిగా బియ్యపిండి వేసుకుందాం, సరిపడేంత సాల్టు, వాము వేసుకుందాం అండి సరిపడేంత, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఆనియన్స్, కరివేపాకు కొద్దిగా చించి వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకుందామండి. ఇలా కొద్దిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. చూడండి, లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందామండి. చూడండి, కొంతసేపు నానింది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా ఫ్రై అవుతున్నాయి కదా, చూడండి. ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి. మళ్ళీ ఒకసారి వేసుకుందాం అండి. చూడండి, ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చాయి. ఇలాగే మొత్తం వేసేసుకుందాం అండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. టేస్ట్ కూడా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం అండి, బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.